మరి మీ ఎవరి దగ్గరైనా రూపాయి కాసులు ఉంటే ఓ 2 రూపాయి కాసులు తీసి పెట్టుకోండి. ఉన్నాయా? ఎవరి దగ్గర రూపాయలు ఉన్నాయా? ఒకసారి ఉన్నవారు ఆ 2 రూపాయి కాసులు తీసి మీ కళ్ళ దగ్గర ఎలా పెట్టుకోండి అమ్మా. నేను కనబడుతున్నానా? కనబడట్లేదు. చూసారా? ధనాన్ని మనం ఎంత దగ్గర పెట్టుకుంటే అంత దగ్గరగా ధనం కనబడుతుంది, కానీ ఆ ధనం ముందు ఎవరు ఉన్నారో మనకు కనబడరు అనమాట. పిల్లరా, దేవుని చూసే విధానంలో కూడా మనలో చాలా మంది ఏం చేస్తారంటే, దేవుడు మన ముందుగానే ఉంటాడు. దేవుడి కంటే మనం ఏం పెట్టుకుంటాం? ధనాన్ని పెట్టుకుంటాం. రూపాయి చిన్నదే, కానీ ఆ రూపాయిని మన కళ్ళ ముందు పెట్టుకుంటే పిల్లరా, మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో మనకు కనబడదు. మన కళ్ళ ముందు ఎవరు ఉన్నారో మనకు కనబడరు. మన కళ్ళ ముందు దేవుడే వచ్చి నిలబడినా మనకు కనబడదు. ఎంత అందమైనటువంటి ప్రదేశం మీ కళ్ళ ముందున్నా ఈ ధనం మీ విజన్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది.